ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास गौर। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे कृष्णा। రేపు నిర్జల ఏకాదశి మనం చేస్తున్నాం. దాన్ని పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరంలో ఒకసారి వస్తుంది. పాండవ అన్నది పాండవులకు సంబంధించిందని మనం ఆ పేరు నుంచి తెలుసు, కానీ ఇది పాండవులందరికీ సంబంధించింది కాదు. ప్రత్యేకించి ఇక్కడ పాండవ అన్నది భీముని, అందుకనే భీమ ఏకాదశి కూడా అంటారు. భీమునికి సంబంధించినది. ఎందుకంటే పాపం భీముడు ఏకాదశి అంటేనే నిర్జల ఏకాదశి చేయాలి. అంటే ఆహారం ఏం తెచ్చుకోకూడదు, మ్యాక్సిమం నీళ్ళు తాగాలి, అందులో ఇంకేం చేయకూడదు. కానీ పాండవులు అందరూ చేస్తుండేవారు. కుంతీదేవి, ద్రౌపది కూడా చేస్తుండేది. కానీ భీముడు చేయలేకపోయేవాడు. భీముడు ఆకలిని తట్టుకోలేక తినేస్తుండేవాడు. ఉర్కోధర, ఉర్క ఉదర. ఉర్క అంటే గంభీరమైన అని, ఉదరం అంటే కడుపు, అంటే ఆకలి చాలా తీవ్రమైన ఆకలి కలిగిన వాడు అని ఉర్కోధర అని భీముడిని వర్ణిస్తారు. అంచేత ఆయన ఆకలికి తట్టుకోలేక తినేస్తుండేవాడు. చిన్నప్పుడు అంటే అయిపోయింది, పెద్ద కూడా అలాగే అయిపోయేటప్పటికి ఇంకానికి పాపం టెన్షన్ వస్తుంది. అరే ఒక్క ఏకాదశి కూడా చేయకుండా నేను భగవద్ధాం వెళ్ళగలుగుతాను, నేను భగవద్ధాం వెళ్ళగలను, దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం, ఏదైనా తరుణోపాయం ఉందా అని ఆలోచిస్తూ ఆయన వ్యాసదేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వ్యాసదేవుడిని వేడుకుంటారు. తాతగారు కదా ఎంతేనా, ధృతరాష్ట్ర వాళ్ళ తండ్రి తాతగారు కాబట్టి, ధృతరాష్ట్ర పాండవుల తండ్రి కాబట్టి తాతగారు ఇలాగా నేను చేయలేకపోతున్నాను, నాకు ఏమైనా తరుణోపాయం ఉందా, చేయాలని ఎంత ప్రయత్నించినా ఆకలికి తట్టుకోలేక తినేస్తున్నాను అంటారు. అంటే అప్పుడు యాక్చువల్గా ఇది మనకి ఇప్పుడు జూన్ లో వస్తుంది, ఎందుకంటే మనకి అధిక మాసం వచ్చింది కాబట్టి ఒక నెల లేటుగా వస్తుంది. లేదంటే మామూలుగా మధ్య అంటే మంచి ఎండల్లో వస్తుంది, రోహిణి కార్తీల టైంలో వస్తుంది. అంచేత వ్యాసదేవుడు చెప్తాడు, ఓకే నువ్వు ఫలానా జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు నువ్వు నిర్జల అంటే నీకు మొత్తం సంవత్సరం అంతా చేసిన ఏకాదశి దానికి ఫలితం వస్తుంది అని చెప్తారు. దానికి కష్టపడి ఎలవోలగా భీముడు చేసి కార్యాలు సాధిస్తాడు. అందుకనే ఆ విధంగా ఎవరైతే ఈ నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి చేస్తారో వాళ్ళు ఆ సంవత్సరంలో వచ్చిన ఏకాదశులన్నీ చేసిన ఫలితాలు పొందుతారు. అందుకే ఒకవేళ ఎవరైనా ఏదైనా ఏకాదశిని తప్పిపోయినా లేకపోతే ఏమైనా సరే నిర్జల ఏకాదశి చేస్తే ఆ ఏకాదశి ఫలితం తప్పిపోయినా సరే దాని ఫలితం కూడా వచ్చేస్తుంది. అందుకనే తప్పనిసరిగా అందరూ కూడా నిర్జల ఏకాదశి వ్రతం చేయడానికి ప్రయత్నించండి, చేయండి. భక్తులు అభక్తులు ఎవరు చేసినా సరే, ఎవరైతే ఈ ఏకాదశిని నిర్జల, జల అంటే వాటర్, నీరు అంటే లేకుండా, నీళ్ళు కూడా తాకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి భక్తుల అభక్తులకు సంబంధం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా సంవత్సరంలో ఏకాదశి కనుక ఫలితం ప్రాప్తిస్తుంది. అంచేత అందరూ కష్టమైనా సరే ఓపిక బట్టి రేపు రాబోతున్న ఈ ఏకాదశిని చేయడానికి ప్రయత్నించి అన్ని ఏకాదశులకు ఫలితాన్ని పొందండి. హరే కృష్ణ. నిర్జల ఏకాదశి వ్రతానికి హరే.